ఇవాళ ఉన్నటువంటి చాలా ఆందోళనతో కూడుకున్నటువంటి సందర్భంలో, శాంతి లేనటువంటి వాతావరణంలో అందరూ కూడా ధార్మికమైనటువంటి జీవన స్థితిని పొందాలి అంటే, అందరూ కూడా ధర్మమునందు అనురక్తిని పెంచుకోవాలి అంటే, ధర్మమును ఆచరించినటువంటి కారణం చేత మనశ్శాంతిని పొంది భగవన్మార్గంలో ప్రయాణం చేసి మళ్ళీ చక్కగా శాంతి చేకూరాలి అంటే శ్రీరామ నవమి వాడవా జరగాలి. శ్రీరామ నవమి అందరూ కూడా పాల్గొనడానికి వీలైనటువంటి తిథి. అందుకే శ్రీరామనవమి వచ్చింది అంటే, సీతారామ కళ్యాణం జరుగుతోంది అంటే పరమ సంతోషంతో ఒకరు విసినికర్ర పట్టుకొస్తారు. ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకసారి విసిరి, తాపంతో ఉన్నటువంటి కాలము ఆసన్నమవుతోంది కనుక, గాలి కన్నా సుఖకరమైనది లోకంలో ఉండదు కనుక ఒకసారి విసినికర్రతో విసిరి ఆ విసినికర్రని దానం చేసుకుంటారు. అలాగే పానకం కలిపి తాపోపశాంతి కొరకు ఆ పానకాన్ని ఇస్తారు. అలాగే ఉగాది దాటితే తప్ప మామిడికాయ కానీ మామిడి పండు కానీ తినకూడదు అన్నది నియమం. అందుకే ఉగాది దాటిపోతుంది కాబట్టి మామిడి పళ్ళు కానీ లేదా కొన్ని చోట్ల మామిడి కాయ కానీ సేకరించి పెద్దలకి ఇచ్చి వాటిని స్వీకరించవలసిందిగా కోరుతారు. ఇన్ని రకాలుగా అందరూ ఏ విధమైనటువంటి అధికార భేదం లేకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు పరమ సంతోషంతో పాల్గొనేటటువంటి తిథి శ్రీరామనవమి. ఆ సీతారామ కళ్యాణం జరుగుతోంది అంటే అందరూ పరవశించిపోతారు. అందుకే ఆ రోజు తప్పకుండా బాలకాండలో శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతార ఘట్టాన్ని మనందరం కూడా చక్కగా ఒక్కసారి ఆ సర్గ చదువుకుని ధన్యులం కావాలి. సీతా కళ్యాణం పరమాద్భుతమైనటువంటి ఘట్టం. ఎందుచేత అంటే సీతమ్మ తల్లి అయోనిజ, రామచంద్రమూర్తి నరుడిగా వచ్చాడు, కానీ సీతమ్మ నరకాంతగా రాలేదు. ఆయన వాల్మీకి మహర్షి రామాయణాన్ని మనకి ప్రబోధం చేసినప్పుడు జనక మహర్షి తనకి సీతమ్మ ఎలా లభించింది అన్న విషయాన్ని చెబుతూ, అధమే కృషత క్షేత్రం లంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత అని చెప్పారు. నేను యజ్ఞం చెయ్యడానికి భూమిని దున్నుతున్నప్పుడు తనంత తానుగా భూమి నుంచి పైకి లేచింది సీతమ్మ అని చెప్పారు. కాబట్టి ఆమె అయోనిజ. అయోనిజ అయిన తల్లి నరకాంత కాదు. నరకాంత కాని తల్లి పాతివ్రత్యాన్ని అనుష్ఠించింది. పాతివ్రత్యం నరకాంతకి సంబంధించినటువంటి విశేషం. ఈ దేశంలో సనాతన ధర్మంలో పాతివ్రత్యానికి ఎనలేని గౌరవం ఉంది. ఒక పురుషుడు గొప్ప ఉపాసన చేస్తే ఏ స్థాయిని పొందుతాడో, ఒక స్త్రీ పాతివ్రత్యాన్ని పొంది ఉన్న కారణం చేత అంత సమున్నతమైన స్థితిని పొందుతుంది. నెలకి 3 వానల్లో ఒక వర్షం చక్కటి నడవడి కలిగినటువంటి స్త్రీల వలన పడతాయి అని. ఆ సీతమ్మ తల్లి నరకాంత యొక్క పాతివ్రత్యం ఎంత గొప్పది అన్నది నిరూపణం చేస్తే, రాముడు నరుడి యొక్క వైభవాన్ని నిరూపణం చేశాడు. ఎందుచేత అంటే, రావణాసురుడు ఉత్తరకాండ చదివినప్పుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి బ్రహ్మగారు వచ్చి నీకు ఏ వరం కావాలి అని అడిగినప్పుడు, మిగిలిన వాళ్ళ ఎవరి చేతిలోనైనా మరణిస్తాను, కానీ తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. నేను మనుష్యుని చేతిలో మరణించకూడదన్న వరాన్ని అడగను. ఎందుకు అడగను అంటే, నరుడు గడ్డిపరక లాంటి వాడు అన్నాడు. వరం అడగకపోతే పోని, కానీ నరుణ్ణి అంత ఈసడించాడు. ఏ నరుడు ఈసడింపబడ్డాడో ఆ కాలంలో రామచంద్రమూర్తి నరుడిగా నడయాడి గచ్చలోకాననుత్తమాన్ అని ధర్మాన్ని అనుష్ఠించినటువంటి వాడు ఒక ప్రాణిని ఉత్తమ లోకాలకి పంపగలడు అని జటాయువుని ఉత్తమ లోకాలకి పంపి నిరూపించాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు యుగాలు మారిపోయినా అలాగే ఉండిపోతాడు, కీర్తివంతుడయ్యి అని నిరూపించాడు. అందుకే త్రేతాయుగం అయిపోయి ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చినా రామాలయం లేనటువంటి వీధి, రామాలయం లేనటువంటి ఊరు ఉండదు. ప్రణవం ఎంత గొప్పదో రామనామం అంత గొప్పది. తారకము అని పిలుస్తారు రామనామాన్ని. తారకము అంటే దాటించున్నది. ఏది దాటిస్తుంది? జనన మరణ చక్రమునకే సంసారము అని పేరు. ఆ సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటించగలిగినటువంటి గొప్ప నావ రామనామం. అందులో కలవు
నామ సంకీర్తన. కలియుగంలో భగవంతుని యొక్క నామ సంకీర్తనానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. కలియుగంలో అందరి నాలుకల మీద తప్పకుండా నర్తించవలసినటువంటి నామం రామనామం. అందుకే హరునకు అవ్విభీషణ కద్విజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు దశరథీ శతకంలో. ఆ రామనామం నిరంతరం నాలుకల మీద నర్తిస్తూ ఉండాలి. ఒక్కసారి రామ అన్నంత మాత్రం చేత అగ్నిబీజము అమృత బీజము అయినటువంటి రా అన్న అక్షరాన్ని మా అన్న అక్షరాన్ని రెండిటిని ఉచ్చరించాడు కాబట్టి పాప రాశి అంతా కూడా దహింపబడి అమృత బీజము వలన కవాటము మూసుకుని మళ్ళీ ఆ పాపము లోపల ప్రవేశించడానికి అవకాశము లేనటువంటి స్థితిని పొందుతారు. రామ అన్న 2 అక్షరాలే తత్వమసి మహావాక్యమై ఉంటాయి. అందుకే జ్ఞానమునకు చిట్ట చివరి హద్దేది రామనామమే. ఎప్పుడూ పలకవలసిన నామమేది రామనామమే. ఒక అనుష్ఠానం చెయ్యాలి, ఒక జపం చెయ్యాలి అంటే కొంత శౌచం అవసరమవుతుంది. భగవన్నామం పలకడానికి ఏ శౌచంతోటి సంబంధం లేదు. ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా రామనామాన్ని తలుచుకోవచ్చు. రామ కథ వినడం పెద్ద కష్టంతో ఉన్నది కాదు. రామనామం ఎంత సౌలభ్యమో రామ కథ అంత సౌందర్యవంతమైన కథ. రామ కథని అర్థం చేసుకోవడానికి, రామకథని చదవడానికి పెద్ద కష్టపడిపోవలసినటువంటి అవసరం ఉండదు. మహాభారతం అయితే కొన్ని వేల మంది వ్యక్తులు, ఎక్కడో ఒక్కసారి ఆది పర్వంలో కనపడినటువంటి వాడు మళ్ళీ వెళ్ళి ఎక్కడో ఏ స్త్రీ పర్వంలోనో, లేకపోతే ఏ భీష్మ పర్వంలోనో, ఏ ద్రోణ పర్వంలోనో, ఏ శాంతి పర్వంలోనో ప్రస్తావించబడవచ్చు. అప్పటికి అసలు ఆ ఆది పర్వంలో కనపడినటువంటి వ్యక్తికి సంబంధించిన విషయాన్ని విస్మృతి పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ రామాయణం అలా కాదు. రాముణ్ణి ఆధారం చేసుకుని కథ తిరుగుతూ ఉంటుంది. అర్థం చేసుకోవడమూ తేలిక. రామాయణాన్ని జీవితంలో ఆచరణ యోగ్యంగా పాటించడము తేలిక. ఎందుచేత అంటే మనం పొందనటువంటి కష్టం ఏదీ కూడా రాముడు పొంది ఉన్నాడు అనడానికి లేదు. మనందరం ఏ కష్టాలు పడతామో రాముడు అవే కష్టాలు పడ్డాడు. ఇంకా ఒక సత్యాన్ని ప్రతిపాదించాలి అంటే ఎవరు పడనటువంటి కష్టం కూడా రాముడు పడ్డాడు. అందుకే అన్ని కష్టాల్లో ఉన్న రాముడు ధర్మం మీద విశ్వాసాన్ని పెంచుకుని ఉంచుకున్నప్పుడు మనం ఎందుకు ధర్మాన్ని పాటించలేము అన్న పూనిక కలగాలి అంటే రామాయణాన్ని చదవాలి. రామనామం నాలుక మీద నర్తించడం మహద్భాగ్యం. రామ కథ పరమసుందరమైన కథ. ఆ రామనామాన్ని మనకి అందించడం కోసమే వశిష్ఠ మహర్షి గొప్ప తపస్సు చేసి ఇక్ష్వాకు వంశానికి అంత ఉపకారం చేసి చిట్ట చివర స్వామియే రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేస్తే ఆయనకి పేరు ఉంచవలసి వచ్చినప్పుడు ఒక్క ఒత్తు కూడా వెయ్యవలసిన అవసరం లేకుండా, పలకడంలో ఎక్కడా సంక్లిష్టత లేకుండా ఆబాలగోపాలము అన్ని అవస్థల యందు పలికి ప్రణవం పలకడం చేత పొందేటటువంటి ప్రయోజనంతో సమానమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి వీలైనటువంటి రీతిలో రామనామాన్ని లోకానికి అందించారు. అంత గొప్ప నామనామం, అంత గొప్ప కథ రామకథ. నరుడి యొక్క ప్రఖ్యాతి నిలబెట్టినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే ఎక్కడైనా ఆలయం కనపడితే, ఆలయ శిఖరం మీద చక్రం కనపడితే విష్ణు ఆలయం అంటారు. కానీ రామాలయాన్ని విష్ణు ఆలయం అనరు, రామాలయం అని అంటారు. సీతమ్మని సీత అని అన్నవాళ్ళు కనపడరు, సీతమ్మ అంటారు. సీతమ్మ అని ఊరుకోరు, సీతమ్మ తల్లి అంటారు. 2 మాటలు అమ్మ తల్లి కలుపుతారు. సీతమ్మ అంతగా దగ్గరైనటువంటి అమ్మవారు, రాముడంతగా దగ్గరైన తండ్రి లోకంలో ఎక్కడా కనపడడు. అంతమందితో అనుసంధానమయ్యాడు, రాక్షసులతో మమేకమయ్యాడు, ఏమీ తెలియని గుహుడితో మమేకమయ్యాడు, ఆఖరికి వానరములతో మమేకమయ్యాడు, అన్నదమ్ములతో కలిసి జీవించాడు, రాజులతో కలిసి ఉన్నాడు, దండయాత్రలు చేశాడు, యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు. ఏది చేసినా ధర్మం కోసమే. ధర్మం వినా రాముడి జీవితంలో ఇంకొకటి లేదు.
రాముడు నడిచాడు అంటే రెండు కాళ్లతో కాదు, సత్యధర్మములను కాళ్లగా చేసుకుని నడిచాడు. అటువంటి రామకథ, అటువంటి రామాయణం ప్రతి ఇంట వినపడాలి. శ్రీరామ నవమి నాడు తప్పకుండా మనందరం రామనామాన్ని వాడవా ప్రతి ఇంట్లోనూ చెప్పి రామనామం వ్రాసి రామచంద్రమూర్తి ఆవిర్భవించిన సర్గ చదువుకుని రామ కైంకర్యం చేసి రామాలయ దర్శనం చేసి పునీతులమై ఆ రామానుగ్రహంతో మనందరం ధార్మిక మార్గంలో నడిచేటటువంటి శక్తిని ఇమ్మని ఆ సీతారామచంద్ర ప్రభువు యొక్క పాదములు పట్టి ప్రార్థన చేద్దాం.